గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు. వారితో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అరుణ్ గారు, మరొక 3 రోజులు కస్టడీ ఎక్స్టెండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత గారిని. ప్రస్తుతం విచారణ సాగుతోంది. కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి మనకు తెలిసిందే. ఏంటి సార్, ఇక కస్టడీ ముగిసిన తర్వాత ఈ 3 డేస్ కూడా అయిపోయిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? ఎక్స్టెండ్ అవుతుంది మళ్ళీ స్టడీ. ఖచ్చితంగా ఎక్స్టెండ్ అడుగుతారు. 26 రేపు ఆమె కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఈ కస్టడీ అంతా సరిగా విచారణకు సహకరించలేదని అసలు సహకరించట్లేదు. ఆమె ఏం మాట్లాడట్లేదు. మీకు గుర్తుందో లేదో 2022 అక్టోబర్లో ఐ థింక్ ఢిల్లీ సౌత్ ఎంపీ ఒకరు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చిండ్రు. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు చీఫ్ సెక్రటరీ ఢిల్లీ ఎఫ్ఐఆర్ ఈడీకి ముందు సిబిఐ ముందు ఫిర్యాదు చేస్తే 566 రూపాయల విలువ ఉన్న ఒక ఫుల్ బాటిల్, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ అవుట్లెట్ల ద్వారా అమ్ముతున్న ప్రభుత్వం అప్పటికి 300 రూపాయలు, దాదాపు 300 రూపాయల ఇన్కమ్ ఉండేది రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి. సౌత్ సిండికేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వీళ్ళకు ఆకాశ హార్మ్యాలు, అరచేతిలో ఉన్న నక్షత్రాలు అన్నీ చూపించి వైకుంఠంతో చూపించేసి కేజ్రీవాల్కి డబ్బుల యావను క్రియేట్ చేయడం జరిగింది. సౌత్ సిండికేట్ ఇచ్చిన ప్లాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అవుట్లెట్లను ప్రైవేట్ పరం చేయడంతో 566 రూపాయలు ఉన్న ఫుల్ బాటిల్, ఒక బ్రాండ్ ఎగ్జాంపుల్, ఆ బ్రాండ్ను 585 రూపాయలు, 86 రూపాయలకు మారడం, అంటే 20 రూపాయలు పెంచడం జరిగింది. పెంచిన తర్వాత విచిత్రంగా ఆ డీలర్కేమో, ప్రైవేట్ డీలర్కేమో 300 రూపాయల పైచిలకు లాభం వచ్చే విధంగా అవుట్లెట్ నిర్వాహకులకు, గవర్నమెంట్కి 8 రూపాయలు మాత్రమే వచ్చేటట్టు ఒక ప్లాన్ మార్చేసిండ్రు. ప్రభుత్వానికి అధికారం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పాలసీలు చేసే అధికారం. పాలసీల వల్ల ప్రభుత్వం బాగుపడుతుందా లేదా, స్టేట్ ఎక్స్చెక్కర్ పోగవుతుందా లేదా అనేది కదా. 8 రూపాయలకు ఎందుకు తగ్గించినట్టు అంటే లోపభూయిష్టమైన పాలసీ కదా అది. ప్రైవేటు వ్యక్తులకు విడ్ ప్రోకో ద్వారా వాళ్ళకి 300 రూపాయలు ఒక ఫుల్ బాటిల్ మీద ఇస్తూ, డోర్ టు డోర్ అమ్మే ఫెసిలిటీ ఇస్తూ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టుకొని అమ్ముకునే అవకాశం ఇస్తూ, ఫారిన్ లిక్కర్ అమ్ముకునే అవకాశం ఇస్తూ ఏం నష్టం చేశారు? ఖజానాకు నష్టం చేశారు. 300 రూపాయలు రావాల్సిన చోట కేవలం 8 రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి వచ్చే విధంగా చేస్తే పాలసీ 132 కోట్ల రూపాయలు అంతవరకు పాత పాలసీ ప్రకారం 2022లో జరిగిన బిజినెస్ 2023కి వచ్చే వరకు 245 కోట్లకు పోయింది. టర్న్ ఓవర్ పర్ ఇయర్ 245 కోట్లకు పోయినప్పుడు జనరల్గా 132 కోట్లకు అమ్మినప్పుడు వచ్చే లాభం 245 కోట్లప్పుడు ఇంకా ఎక్కువ రావాలి కదా. రాకుండా నీచంగా పడిపోయింది. గవర్నమెంట్కి రావాల్సింది 8 రూపాయల చొప్పున వస్తే ఏమొస్తుంది? చాలా తక్కువ వచ్చింది. అట్లా అప్పటికే ఫిర్యాదు చేసే వరకు 100,000 కోట్ల రూపాయల నష్టం ఉంది. ఈ రీసెంట్గా కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కేవలం 2,002 కోట్ల రూపాయల స్టేట్ ఎక్స్చెక్కర్కి నష్టం వాటిల్లింది. ఎవరి వల్ల? ఈమె వల్ల. ఇంకా కవిత 100 కోట్ల రూపాయలు న్యాయ పోరాటం చేస్తా, రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఈజ్ టు ఇంటర్వ్యూన్ అన్నది కదా. ఈడీ రాజకీయంగా పనిచేస్తుంది. రాజకీయంగా పనిచేస్తుందని ఎట్లా తెలుసు? అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు చేస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తున్నట్ట, అంటే ఒప్పుకున్నట్టే కదా. రాజకీయ దురుద్దేశం ఉంటుంది. రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలను నడుపుతున్న రాజకీయ పార్టీలకు రాజకీయ దురుద్దేశం ఉంది అని మీరు ఆరోపించినప్పుడు, ఒకవేళ మిమ్మల్ని చూపిస్తే 3 ఏళ్ళు మీకు మీ వైపు చూపిస్తాయి. బీజేపీ వైపు, కేంద్ర ప్రభుత్వం వైపు చూపిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నవన్నీ కూడా అక్రమాలన్నిటికి కూడా ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఒప్పుకున్నట్టే, ల్యాండ్ మన ధరణి పోర్టల్ ద్వారా జరిగింది ఒప్పుకున్నట్టే. లక్షల మంది కూలీ రైతులను, వలస కూలీలను రైతులు సంవత్సరాలుగా 30-40 సంవత్సరాలుగా అందులో పని చేసుకుంటూ బతుకుంటూ పొజిషన్ కాలంలో ఉన్న రైతులను పొజిషన్ కాలం తీసేసి లక్షల మంది నోట్లో మన్ను పోసిన సందర్భం. ధరణి పోర్టల్ తీసుకుని వచ్చి లక్షల మంది, వాళ్ళకేం సాదా బైనామా కూడా అవసరం లేదు. పొజిషన్ కాలం ఈజ్ ఇంపార్టెంట్. పొజిషన్ కాలంలో ఉంటే ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చేది కోర్టులు. మీరు పొజిషన్ కాలం తీసేయడం వల్ల రైతు అనామకుడు అయిపోయింది, ఎవరో స్ట్రేంజర్ అయిపోయింది తన పొలానికి తాను. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు దేశాలు వదిలి పారిపోయిన వ్యక్తులు ఇప్పుడు పట్టాదారు కాలంలో మా తాతగారు ఉన్నారు, నేను వారసుని అని చెప్పి వచ్చి కూర్చునలేదా? వచ్చి కూర్చున్న వాళ్ళకు మీరు 100 ఎకరాలకు లక్షల రూపాయలు దోచిపెట్టలేదా రైతు బంధు పేరు మీద?
రైతు బంధు ఎవరికి పోయింది? ఇప్పుడు నష్టపోయింది ఎవరు? సామాన్యుడికి వ్యవసాయం చేయాలి, మౌలిక వసతుల కల్పన కొరకు ఇవ్వాల్సిన 5,000 రూపాయలు 10,000 రూపాయలు కేవలం తిని కూర్చునే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వ్యవసాయం చేసే వాళ్ళకి ఇచ్చిండ్రా? 100 ఎకరాలు ఆసామికి రైతు బంధు అవసరమా? అవసరం లేదు కదా, ఖచ్చితంగా కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇంతమందిని ఆల్రెడీ పోషిస్తుంటారు. అవసరమా కాదా అనేది తర్వాత విషయం. 10 ఎకరాల రైతులకు ఎందుకు ఇవ్వరు? 10 ఎకరాల రైతులకు ఇస్తే అది సహాయం అంటారు. దీన్ని అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఇస్తే దోపిడీ అంటారు, దోషిపెట్టడం అంటారు. ఇవన్నింటికి కూడా మీరే కదా కారణం, మీ పార్టీయే కదా కారణం. మరి ఇవన్నీ ఏం మాట్లాడకుండా, అసలు కేసు గురించే మాట్లాడకుండా నువ్వు 10 రోజుల కస్టడీ గడిచిపోయిన తర్వాత కూడా కవిత గారు లీగల్ ఫైట్ చేయండి, అన్నీ చేయండి, మీరు ఫోన్లు ఎందుకు డిస్ట్రాయ్ చేసిర్రు, మళ్ళీ తర్వాత ఉన్నాయి అని చెప్పి ఎందుకు ఇచ్చిండ్రు, వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి కదా. ఎక్కడ ఆన్సర్ చేయలేదు. పైపెచ్చు పరువు నష్టం దావా వేయడం జరిగింది సిటీ సివిల్ కోట్ల రూపాయలకు ఢిల్లీ సౌత్ ఎంపీ మీద. మరి ఆ పరువు నష్టం దావా ఏమైంది? రిమాండ్ సీడీ వచ్చింది. ఇప్పుడు మీరు అక్యూజ్డ్గా చూపిస్తున్నారు. అంటే ఇవన్నీ జిమ్మిక్కులు, ప్రజలను ఏదో మోసం చేయాలన్న ఉద్దేశం. కవిత గారు చెప్పేది ఇన్ని రోజుల విచారణలో తను సాక్షిగా మాత్రమే చూశారు, ఇప్పుడు వచ్చి ఏకంగా అరెస్ట్ చేసుకుని పోయారు అంటున్నారు. తప్పు చేసింది, అకౌంట్ల ద్వారా డబ్బులు వెళ్ళినాయి. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రైవేట్ జెట్ల ద్వారా డబ్బులు వెళ్ళిపోయిన విషయం కూడా ఉంది. అన్ని రికార్డులు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు లెక్కపత్రం లేకుండా ఇంట్లో కోట్ల రూపాయల అమౌంట్లు జప్తు అయితే దానికి దాని అర్థమైంది మీరే కదా చెప్పాల్సింది. ఎవరు చెప్పాలా? అవే డబ్బులు అంటారు ఎవరైనా సరే. అందులో వచ్చిన లాభమనే అంటారు, ఖచ్చితంగా అవే అంటారు. ఎందుకంటే స్టేట్ ఎక్స్చెక్కర్ నష్టపోయింది రాష్ట్రం. మీ బీరువాలో డబ్బులు కనిపిస్తున్నాయి, అవే డబ్బులు కదా. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా ఆన్సర్ చెప్పాలి. ఇంకా 1000 కోట్లు ఉంటే ఇంకా దానికి కూడా మీరే ఆన్సర్ చెప్పాలి. అవన్నీ చెప్పకుండా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పకుండా, నాకేం సంబంధం లేదు అని సింపుల్గా అంటే చట్టం ఏం చూస్తూ ఊరుకుంటుంది? మీ చుట్టం ఏం కాదు చట్టం. ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, యూ హ్యావ్ టు చాలా మంది భయపెడుతున్నారంట కదా సార్, కస్టడీలో అప్రూవర్లుగా మార్చుకుంటున్నారు. సార్ ఇది వైట్ కాలర్ అఫెన్స్, ఎందుకు భయపెడతారు? వాళ్ళకి వచ్చేది ఏముంది? ఐఆర్ఎస్ ఆఫీసర్లు సొఫిస్టికేటెడ్గా పనిచేస్తారు. వాళ్ళు అసలు ఇబ్బంది పెట్టడం అనేది, థర్డ్ డిగ్రీ అనేది అబద్ధం. ఇందులో ఉండనే ఉండదు. వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు స్టేట్ ఎక్స్చెక్కర్ నష్టపోయింది. బీయింగ్ ఏ ఎంపీ ఎట్ దట్ టైం, బీయింగ్ ఏ ఎమ్మెల్సీ ప్రజెంట్, షీఈస్ టు ఆన్సర్. చట్టాలు చేసింది మీరు కదా, చట్టాల మీద గౌరవం లేదా? గౌరవం లేని చట్టాలను మీరు ఎందుకు రూపొందిస్తారు? ఫస్ట్ ఇన్ హౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కదా చట్టాలు చేసిన దాని స్పిరిట్ని కొనసాగించాల్సింది, కాపాడాల్సింది. మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం, కానీ మీరు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోయి ఎక్స్టార్ట్ చేసి డబ్బులు కొల్లగొడుతుంటే చూస్తూ కూర్చోవడానికి ఎవరు అమాయకులు అయితే కాదు కదా. ఎవరో ఒకరు మాట్లాడాల్సి వస్తుంది డెఫినెట్గా. దెర్ ఇస్ నో రైవలరీ బిట్వీన్ ది కేసీఆర్ ఫ్యామిలీ, బిట్వీన్ మీ అండ్ కేసీఆర్. కేసీఆర్ గారు అన్నారు, హేమంత్ సోరెన్ అరెస్ట్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్, కవిత గారు ప్రతిపక్షాలని భయపెట్టే పని భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం ఎందుకు చేస్తుందని వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయినరు అది చెప్పాలి కదా ఫస్ట్. ప్రతిపక్షాలను భయపెట్టే పని చేస్తుంది. ప్రతిపక్షాలు ఎందుకు చేసినట్టు? అసలు అరెస్ట్ చేయడం తప్ప, ఇప్పుడు అరెస్ట్ చేయడం తప్ప, మిమ్మల్ని మాత్రమే అరెస్ట్ చేయడం తప్ప. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే చట్టాలు తప్పు అయిపోతాయి. మీరు చేసిన పనులన్నీ కరెక్టేనా? మీ ఇన్వాల్వ్మెంట్ తప్పు కాదా? ఆడ ఆల్రెడీ మాగుంట ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కన్ఫెస్కేట్ అయినరు, చెప్పేసిర్రు, డిపోజ్ చేసిర్రు. పిఏలు, మీ సొంత పిఏలు మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మీరే కదా జీతాలు ఇచ్చి పెట్టుకున్న పిఏలు, వాళ్ళ స్టేట్మెంట్లు ఇవన్నీ అబద్ధాలు. మీరు ఒక్కరు మాత్రమే నిజం అనుకుంటే అది భ్రమ అవుతుంది తప్ప అది ఎంక్వైరీ కాదు. రాజకీయ ఒక డైలాగ్ వేసేస్తే సరిపోతుంది అంతే. చంద్రశేఖరరావు గారికి కామన్ అది, బట్ట కాల్చి మీద వేయడం, ఏదో ఒకటి చెప్పడం. తన చుట్టూ ఉన్న వాళ్ళకు, తన వెనకాల ఉన్న వాళ్ళకు తన మీద ఇంకా గౌరవం కాపాడుకోవడానికి ఒక స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. సొంత కూతురు తప్పు చేసినప్పుడు, కాకపోతే ఒక స్టేట్మెంట్ ఆయన గతంలో చెప్పిండు, కొడుకు తప్పు చేసినా, బిడ్డ తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు. మరి దానికి కట్టుబడి ఉంటే ఇప్పుడు జరుగుతున్నంత తతంగంలో అడ్డు. కస్టడీ అంతా పూర్తయిపోయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం అసలు లేదా ఈ కేసులో? సార్ స్పష్టంగా చెప్తున్నా, 2,002 కోట్ల రూపాయల నష్టం ఢిల్లీ ఖజానాకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన స్టేట్ ఎక్స్చెక్కర్ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన పందికొక్కులు వీళ్ళు. ఇట్ షుడ్ బి ట్రేస్డ్, ఇట్ షుడ్ బి ట్రాక్డ్, ఇట్ షుడ్ బి డిపాజిటెడ్ బిఫోర్ ది ఢిల్లీ ఖజానా, ఢిల్లీ స్టేట్ ఎక్స్చెక్కర్. వాళ్ళ ఖజానాలో కప్పం అది రికవరీ చేయాల్సిందే, కట్టాల్సిందే. అంతవరకు వీళ్ళు లయబుల్ కాదు. అది చూపించాల్సిందే. సోర్స్ ఆఫ్ మిస్యూజ్డ్ అమౌంట్, తప్పుడు మార్గాల ద్వారా వెళ్ళిపోయిన
ఆ డబ్బును తిరిగి రాబట్టి ప్రజలకు చేరే విధంగా ఢిల్లీ ఖజానాలో డిపాజిట్ చేసేంత వరకు దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ బెయిల్. అంటే తీహార్ జైలుకి అంటారా నెక్స్ట్? తిహారు బ్యారక్ 6 పొలిటికల్ ఖైదీ కూడా కాదు కాబట్టి ఈమె ఆర్థిక నేరస్తురాలు కాబట్టి సామాన్య ఖైదీలతో పాటే ఈమె కూడా జీవితం గడపాల్సి వస్తుంది. ఓకే. అంటే జైల్లో ఉన్న తర్వాత మహిళలని చెప్పి ఏమన్నా పరిగణలోకి తీసుకుని బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా ఆ యాంగిల్లో? మహిళల జైల్లోనే పెట్టింది, జైల్లో పెట్టింది మహిళల జైలే, అది ప్రత్యేకంగా మహిళల జైలే. ఓకే. ఆ సోయి మనకుంటే దాంట్లో అంటే విచారణ సందర్భంగా కూడా మహిళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు ఉంటాయని చెప్పి వాదిస్తున్నారు కదా. ఎందుకుంటే సార్ నేరం చేసేటప్పుడు వైట్ కలర్ షీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లాన్ ఆఫ్ చేంజ్ ది పాలసీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ బై సిట్టింగ్ ఇన్ ఎ 7-star హోటల్, విరాయ్ హోటల్లో కూర్చొని రాత్రుల పూటే ఆమె డీల్ చేసింది, అందరితో డీల్ చేసింది. మరియు ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్న అధికారులు లేడీసే ఉన్నారు కదా, మనం చూసినాం కదా, భానుప్రియ మీనా గారు లేడీనే కదా, ఆమె ఆధ్వర్యంలోనే ఎంక్వైరీ జరుగుతుంది. ఇన్ వాట్ వే షీ ఈజ్ కాంపిటెంట్ టు ఆస్క్ మోర్ ప్రివిలేజ్, ఎక్స్ట్రా ప్రివిలేజ్? ఏం గౌరవం? పదవిని ఖరాబ్ చేసి పాపపంకిలం చేసి ఎమ్మెల్సీ పదవిని దుర్వినియోగం చేసుకొని దాని గౌరవాన్ని తగ్గించింది నీవు కదా. ఇన్ వాట్ వే షీ ఈజ్ కాంపిటెంట్? సార్ ఫైనల్గా సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కవిత గారికి? సార్ ఇప్పటికీ ఈడీ ముందర ఉన్నాయి, సిబిఐ ముందర ఉన్న వాటికి 7 years ఇంప్రిజన్మెంట్ ఉంది. వీళ్ళు ఇంకా చేయొచ్చు. ఈడీ ట్రాక్ చేసినప్పుడు అది దేశం దాటిపోయినాయా, వేరే వేరే అకౌంట్లకు వెళ్ళినాయా, ఇవన్నీ కూడా ట్రాక్ కావాల్సిందే. ట్రాక్ అయితే వేరే సెక్షన్లో యాడ్ చేసినప్పుడు యావజీవ కారాగార శిక్షకు కూడా స్కోప్ ఉంది ఇందులో. ఓకే, యా చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.